భక్తి పదంలో భగవంతునికి తరతమ భేదాలుండవని నిరూపించిన శ్రీకాళహస్తీశ్వరుడి కథ ఇది. భగవంతుడు నావాడు అనుకోవడమే అసలైన భక్తి. ఈ చరాచర సృష్టిలో అణువణువు దైవం నిండి ఉందనేది గ్రహించిన వాడే సిసలైన భక్తుడు. తన మదిలో ప్రతి హృదయలో దేవుణ్ణి చూసిన వాడే నిఖార్సైన సాధకుడు. భక్తి అనే పదం వింటేనే మానవుడిలో తెలియకుండానే ఒక చలనం కలుగుతుంది. తనలో భక్తి పొటమరించే కొద్దీ ఆ భక్తుడే సంచలనంగా మారుతారు. ఈ సంచలనం మానవుని మనుగడలో, మానవజాతి పురోభివృద్ధిలో అనాదిగా దిశానిర్దేశం చేస్తూనే ఉన్నాయి. అందుకే ఇతర జంతువులకు, మానవులకు ఆహారం, నిద్ర మొదలైనవి సమానమే. కానీ ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలను పొందగలిగే యోగ్యత మనిషికే ప్రసాదించారు భగవంతుడు. అందులోనూ పరమ పురుషార్థంగా పేర్కొన్న మోక్షాన్ని సాధించాలంటే మన శాస్త్రాలు ప్రధానంగా 3 మార్గాలను ఉపదేశించారు. అవే జ్ఞానం, కర్మ, భక్తి. మోక్ష సాధనలో జ్ఞానం, కర్మ మార్గాలను కొన్ని పరిమితులకు లోబడి సర్వజన సాధారణం కాలేకపోతున్నాయి. అంటే జన్మ, కర్మ సాధన అందరికీ సాధ్యం కాపోవచ్చు, కానీ అందరికీ అనువైన మోక్ష మార్గం భక్తి. ఈ మార్గంలో చిన్న పెద్ద వ్యత్యాసం కనిపించదు. పేద గొప్ప అన్న తేడాలుండవు. అందరూ అతి సులభంగా అనుసరించగలిగే మార్గం ఇది. అందుకే శ్రీ శంకర భగవత్పాదులు వివేక చూడామణిలో మోక్ష సాధన సమగ్ర్యాం భక్తిరేవ గరీయసి, భక్తి మానవుడికి మోక్ష సాధనలో ముఖ్య సాధనం తెలియజేశారు. శ్రీకృష్ణ భగవానుడు మన్మన భవమద్భుక్త, తన యందు అనన్యమైన భక్తి కలవాడు తనని పొందగలడు అని భగవద్గీతలో చెప్పారు. ఇంతకీ భక్తి అంటే ఏంటి? ఇదే విషయాన్ని నారద మహర్షి భక్తి సూత్రాలు వివరిస్తారు. సాత్వస్మిన్ పరమ ప్రేమ రూప అని. అంటే భగవంతుడిపై అనన్యమైన ప్రేమ కలిగి ఉండటమే నిజమైన భక్తి అని నిర్వచించారు. ఇదే మార్గాన్ని అనుసరించి శ్రీకృష్ణుడి అనుగ్రహాన్ని పొందినారు గోపికలు. కృష్ణ, మా మనసు హరించావు, ఇక మేము ఎటు వెళ్లేది, ఎటు వెళ్లలేమని అన్నారు. అవ్యాజ్యమైన ప్రేమతో మురళీమోహనుడి మనసు గెలుచుకున్నారు. దీన్నే అనన్యమైన భక్తి అంటారు నారదముని. అన్యాశ్రయణం త్యాగో అనన్యత, అంటే గోపికల్లా అన్ని వదిలేసి భగవంతుడిపైనే మనసు లగ్నం చేయాలని సూచించారు మహర్షి. భాగవతం, ఇతర పురాణ ఇతిహాసాల్లో ప్రహ్లాదుడు, ధ్రువుడు వంటి భక్తులు భగవంతుని ఆశ్రయించి పొందిన అనుభూత అద్భుతాలే. మద్భక్తి విముఖానాం హి శాస్త్రగస్తేషు ముహ్యతాం న జ్ఞానం నచ మోక్ష శాత్యేషాం జన్మతైరపి. ఎంత గొప్ప శాస్త్ర పండితుడికైనా నాయందు భక్తి లేనట్టయితే ఇన్ని జన్మలెత్తినా వారికి జ్ఞానం రాదు, మోక్షం లభించదు. భక్తి లేని శాస్త్ర పాండిత్యం నెత్తిన బండరాయిలా భారమే తప్ప ఉపయోగం లేదని సాక్షాత్తు పరమేశ్వరుడు భక్తి ఔన్నత్యాన్ని తెలియజేశారు. ఇంతటి సర్వోత్కృష్టమైనటువంటి భక్తికి నారద మహర్షి, మధుసూదన సరస్వతి మహాపురుషుల యొక్క సేవతో ఆరంభించి భగవంతునిపై పరిపూర్ణత ప్రేమన కోసం 11 భూమికలను ప్రతిపాదించారు. మహాత్ములను సేవించడం, సేవతో వారి అనుగ్రహం పొందడం కోసం వారు ఆచరిస్తున్న ధర్మంపై శ్రద్ధ కలగడం, శ్రీహరి గుణాలను వినడం, శ్రీహరిపై అనురక్తి కలిగి ఉండడం, హరి స్వరూపాన్ని తెలుసుకోవడం, అలా తెలుసుకున్న వారికి పరమానంద రూపం మీద ఉత్పన్నం కావడం, ఆ ప్రేమలో పరమానంద అనుభూతిని పొందడం, భగవత్ సంపదమైనటువంటి ధర్మంపై నిష్ఠ కలగడం, ధర్మనిష్ఠ ఏర్పడడంతో భగవద్గుణాలు కావడం. నిజంగా ఈ 9 మార్గాలు తపనే భక్తిగా, భావనే బలంగా అయితే సాగుతుంది. భక్తులు అనిపించుకోవాలంటే గంటల కొద్దీ పూజలు చేయాల్సిన పని లేదు. మనం చేసే సత్కర్మలన్నీ భగవంతునికి ప్రీతికరమే. గ్రామదేవతకు భోజనాలు సమర్పించే క్రమంలో గ్రామీణులలో నిష్కల్మషమైన భక్తి ప్రపత్తులు కనిపిస్తాయి. ఆశ్వయుజ మాసంలో ఆలయాల్లో అమ్మవారికి వేద మంత్రాలతో నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అదే సమయంలో ఆడబిడ్డలు ఆప్యాయంగా బతుకమ్మ పేర్చి అనురాగాల రాగాలతో బతుకమ్మ పాటలు పాడుతూ అమ్మవారిని కీర్తించడంలోనూ అసామాన్యమైన భక్తి ఉంటుంది. భగవంతునిపై మనకు కలిగే భావన బలంగా ఉండాలి అంటారు పెద్దలు. భక్తి భావన మనస్సులో బలంగా నాటుకుంటే హృదయంలోనే దేవుడు కొలువై ఉంటాడు.